కొంతమందిలో తొందరగా నిద్ర పట్టదు రాత్రులు. చాలా ఎన్ని రోజులు ప్రయత్నించినా అంటే ఎక్కడ లేని ఆలోచనలన్నీ తీసుకెళ్ళి నైటు ఆలోచించడమో ఏదో ఒక కారణం చెప్తుంటారు గానీ జనరల్‌గా అసలు నిద్రపోవడానికి ప్రయత్నించినా గానీ నిద్ర పట్టదు నైట్. అంటే దీనికి కారణాలేంటి? ఇది కూడా ఒక మానసిక సమస్యేనా? ఇలా నిద్ర పట్టకపోవడం? యెస్. నిద్ర అనేది డెఫినెట్‌గా మానసిక ఆరోగ్యానికి ఒక సూచిక. నిద్ర మనం జనరల్‌గా పాపులేషన్ మాటలు చెప్పాలంటే 6-8 గంటలు. ఒక సహజంగా నిద్ర. ఒక 7 గంటల నిద్ర చాలా వరకు ఉదయం పనితీరునంతా కూడా ఏదైతే ఇన్ఫర్మేషన్ మన బ్రెయిన్ రీచ్ అవుతుందో వీటన్ని కన్సాలిడేషన్ టైం నిద్రలోనే జరుగుతుంది ఎక్కువగా. సో మళ్ళా మరుసటి రోజు కావాల్సిన థాట్స్ కానీ మన గోల్స్ కానీ మన అన్ని ఎనర్జీస్ కానీ అసిమ్యులేట్ చేయడానికి కొద్దిగా బ్రెయిన్ రెస్ట్ తీసుకుంటూనే అవి మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటుంది. అంటే నిద్ర యొక్క ప్రాముఖ్యత వెరీ ఇంపార్టెంట్ మనసు పరంగా మనం ఆరోగ్యంగా ఉండడానికి. ఇది ఖచ్చితంగా నిద్ర సమస్యలు చిన్న చిన్న స్ట్రెస్ నుంచి పెద్ద పెద్ద కారణాలు పెద్ద పెద్ద డిజార్డర్తో కూడా అసోసియేట్ అయి ఉంటుందండి. అంటే ఏదో సంథింగ్ మనం ఇక్కడ నుంచి ఒక కెనడాకి వెళ్ళాము, అప్పుడు నిద్ర పట్టట్లేదు, లేదా కెనడా నుంచి ఇండియాకి వచ్చాము సంథింగ్ అలా అనుకున్నప్పుడు ఒక రకమైన ఒక షిఫ్ట్ జరుగుతుంటుంది కెమికల్ బ్యాలెన్స్లో. సో జెట్ ల్యాగ్ అంటాము. అలాంటి సర్కేడియన్ రిథమ్స్ అంటే ఉదయం లేచాక యాక్టివ్ ఉండడము, రాత్రి అయ్యే కొద్దీ మనలో ఎనర్జీ ఎగ్జైటేషన్ ఆ రకమైన అరోజల్స్ ఏదైతే ఉండే యాక్టివిటీ లెవెల్స్ తగ్గి నిద్రకు దారి తీయడం, ఇవి ఒక రకమైన ఈ హార్మోనల్ బ్యాలెన్స్ జరుగుతుంటుంది లోపల. అంటే చెప్పాలంటే సైన్స్ భాషలో చెప్పాలంటే మెలటోనిన్ అండ్ ఒరెక్సిన్ ఈ 2 హార్మోన్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఒక బ్యాలెన్సింగ్ చేస్తుంటాయి. ఒరెక్సిన్ ఏమో మన పగటిపూట వెరీ యాక్టివ్గా ఉండడానికి పనిచేస్తుంటుంది. మెలటోనిన్ ఏందో ఒక బై నైట్ టైమ్స్లో సాలిడ్గా నిద్రలోకి ఎంట్రీ కావడానికి పనిచేస్తుంటుంది. సో ఈ కెమికల్ బ్యాలెన్స్ తప్పినప్పుడు నిద్ర సమస్యలు వస్తాయి. ఈ బ్యాలెన్స్ని న్యాచురల్గా ఉండే బ్యాలెన్స్ని డిస్టర్బ్ చేసేంతగా ఏ ఫ్యాక్టర్స్ వస్తాయంటే ఇందా చెప్పినట్టు చిన్నపాటి స్ట్రెస్సులు, ఎమోషనల్ అడ్జస్ట్మెంట్ ఇష్యూస్, ఇవి కాక సైకలాజికల్ కండిషన్స్ కూడా లైక్ డిప్రెషను, యాంగ్జైటీ జబ్బులు. ఏ డిప్రెషన్, యాంగ్జైటీ, సిజోఫ్రీనియా, ఓసిడి సమస్యలతో కూడుకుని ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు స్లీప్ డిస్టర్బెన్సెస్ కూడా వెరీ కామన్గా వస్తుంటాయండి. ఇవి కాక సైకోఫిజియలాజికల్ ఇన్సామ్నియా అంటాం. అంటే ఇన్సామ్నియా కండిషన్లో వెరీ కామన్గా సైకలాజికల్ ఏదో ఒక అడ్జస్ట్మెంట్ మనం ఇబ్బంది పడుతున్నప్పుడు బాడీ కూడా రిప్రజెంట్గా నేను ఇబ్బందిలో ఉన్నాను తెలియజేయడం నిద్ర సమస్య ఒక సమస్యగా బయటకు వస్తూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు కొన్ని నిద్రలో ప్రవర్తన సమస్యలు వస్తాయి కొందరికి. అంటే నిద్రలో మాట్లాడుతుంటాడు, నిద్రలో కాలు చేతులు ఎదిరిస్తుంటాడు, నిద్రలో నడుస్తుంటాడు, ఇవి కూడా ఒక సమస్యలే. కొందరిలో బ్రెయిన్కి ఆక్సిజన్ రీచ్ అయ్యే ప్రాసెస్ అంటే అబ్స్ట్రక్ట్ జరుగుతుంటుంది. అంటే ఆక్సిజన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఫ్యాట్ అంటే థ్రోట్ సంబంధించిన లారింగ్స్ ఏరియాస్లో ఫ్యాట్ ఎక్కువగా అక్యుములేట్ అయినప్పుడు, లేకుంటే థైరాయిడ్ కండిషన్స్లో ఉన్నప్పుడు, వీటిలో మనకు లేకుంటే నోస్ కండిషన్స్ కూడా కొన్ని అబ్స్ట్రక్ట్ చేస్తాయి. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారు. అంటే సడన్గా స్లీప్ అనేది ఆక్సిజన్ అందక కొద్దిగా ఇబ్బందికి గురవుతుంటుంది. సో వాటి వల్ల మధ్యలో నిద్రలో గాఢమైన నిద్రలో కూడా లేవడం జరుగుతుంటుంది వాళ్ళు. సో ఈ కండిషన్స్ కూడా నిద్ర సమస్యలుగా మనం గుర్తించవచ్చు. ఎస్, నిద్ర సమస్యలు మనకు అన్ఫార్చునేట్గా చాలా పబ్లిక్లో 100 మందిలో 5 నుంచి 25 మంది దాకా నిద్ర సమస్యలు రిపోర్ట్ చేస్తున్నారు. ఇది ఒక రకమైన ఈ మనం మోడర్నైజ్ వరల్డ్, ఇప్పుడున్న ఇండస్ట్రియలైజ్ వరల్డ్, కాంపిటిటివ్ ఎడ్యుకేషన్, కాంపిటిటివ్ జాబ్ రోల్స్, కాంపిటిటివ్ టాస్క్ ఆల్సో. సో ఇన్ని మల్టీ టాస్కింగ్లో ఉన్నప్పుడు నిద్ర అనేది చాలా కామన్గా కుచించుకుపోతుంది. ఎస్, నిద్ర యొక్క ఇంపార్టెన్స్ మన అందరి పబ్లిక్ చాలా ఇంపార్టెన్స్గా మనం గుర్తించాలి. పాలసీస్ కానీ లేకుంటే ఎవ్రీ ఫిజిషియన్, ఎవ్రీ హెల్త్ సిస్టమ్ సపోర్టివ్గా, ఈవెన్ ఇండస్ట్రీస్ ఆల్సో సపోర్ట్ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే నిద్రతోనే వర్కర్స్ కూడా వాళ్ళు క్వాలిటీగా పనిచేయగలుగుతారు. ఇది ఒక రకమైన మానసికమైన ఇబ్బంది, మానసికమైన జబ్బులో నిద్ర సమస్యలు కూడా ఒక రకమైన ఇంపార్టెంట్ సమస్యలు.